ఉంటాడు, చిన్నపిల్లలతో ఆడుకుంటా ఉంటాడు. ఏదైనా సరే కావాలనుకుంటే ముందు మోకాలు వేసి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని అడగాలి. నువ్వు చేసే ప్రార్థనలో నిజాయితీ ఉండాలి. నువ్వు చేసే ప్రార్థనలో పట్టుదల ఉండాలి. నువ్వు చేసే ప్రార్థనలో నేను నిజంగా దేవుని దగ్గర నుండి పొందుకుంటాననేటువంటి నిశ్చయిత ఉండాలి. వెంటనే దేవుడు అది నీ కళ్ళ ముందర పొందుకోవాల్స్తున్నాడు. దిగులు పడకు, జడికము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాం. వ్యాపారం ఎందుకు ఎందుకు నమ్మాలి అంటే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ఈరోజు నేను జీవిస్తున్నానంటే అది ఆయన శ్వాస ద్వారానే. ఆయన ఒకసారి తన శ్వాసను పీల్చుకున్నాడు అనుకోండి, ఆకు చెట్టులో నుంచి ఉప్పు ముడిసి అగ్గిపుల్ల గీసి అంటించేస్తారు. ఉండి చచ్చిపోతే తీసుకుపోయి ఎక్కడ వేసేస్తారు? అగ్నిగుండంలో వేసేస్తారు. అలా కాకుండా మనం మంచి వర్తమానాన్ని విన్నాం.